నమస్తే అందరికీ. ఈరోజు వీడియో నందు సొంత భూమి కలిగినటువంటి కొద్దిమంది రైతులకు భూమి యొక్క ప్రధానమైనటువంటి సమస్య. సమస్య అంటే గనక తన భూమి తాను ఆన్లైన్లో ఎక్కించుకోవాలన్నా, లేకుంటే గనక వేరే వాళ్ళకు అమ్మాలన్నా, లేకుంటే తానే కొనుగోలు చేయాలన్నా వేరే వాళ్ళ భూమిలో ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి సమస్యలు, రకరకాల సమస్యలు అనేది ఉన్నాయి. ఈ భూమి యొక్క సమస్యలను ప్రజలకు తీర్చడానికి మన ఆంధ్రప్రదేశ్లో కొత్త వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఎన్డీఏ కూటమి. అంటే ఏంటి ఈ వ్యవస్థ అంటే గనక సొంత భూమి కలిగినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారి భూమి అనేది కొడుకులకు వారసత్వ భూములు అనేది రిజిస్టర్ చేయించుకోవడానికి మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ గ్రామ వార్డు సచివాలయంలో రిజిస్టర్ చేయించుకోవచ్చు అని కొత్త వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగింది. అంటే దీని గురించి తెలుసుకునే ముందు గత గవర్నమెంట్లో ఏ విధంగా ఉండేది, అంతకుముందు గవర్నమెంట్లో ఏ విధంగా ఉండేది, అంతకుముందుకు ఏముండేది తెలుసుకోవాలి. అట్లా తెలుసుకున్నప్పుడే మీకు దీని గురించి అర్థమవుతుంది. ఓకేనా? అయితే మనకు టీడీపీ గవర్నమెంట్ 2014లో అధికారంలోకి రాకముందుకు వ్యవస్థ ఏ విధంగా ఉండేది. ఓకేనా? అయితే అధికారంలోకి 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 రోజులు అదే వ్యవస్థ పాత పద్ధతి కొనసాగింది. అది ఏ విధంగా ఉండేదంటే కనుక ఒకటి కొనుగోలు భూములు కానివ్వండి, లేకుంటే కనుక దాన విక్రయం కానివ్వండి, వారసత్వ భూములు కానివ్వండి, రకరకాల భూములు కానివ్వండి రిజిస్టర్ చేయించుకోవాలి. సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి. అంటే అక్కడ రిజిస్టర్కి అయ్యే ఖర్చు వచ్చేసి ఇప్పుడు కొనుగోలు భూములకు ఒక విధంగా ఛార్జెస్ ఉంటాయి, వారసత్వ భూములకు కొన్ని విధంగా ఉంటాయి. అంతే కదా? రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి మనం మీ సేవలో అప్లై చేసుకోవాలి. అంటే సచివాలయం వ్యవస్థ లేదు అప్పటికి, సచివాలయంలో వ్యవస్థ లేదు కాబట్టి మీ సేవలోకి వెళ్ళి మొటేషన్కి అప్లై చేసుకోవాలి. మొటేషన్ అంటే భూమి ఆన్లైన్లో ఎక్కడానికి, పొలం పాస్బుక్ లబ్ధి పొందడానికి మొటేషన్ అంటారు. ఆ మొటేషన్కి అప్లై చేసుకుంటే కనుక మనకు 20 రోజుల్లో నెలకు మన పాస్బుక్ అనేది విఆర్ఓ దగ్గరికి వస్తుంది. విఆర్ఓ మనకు పిలిచి ఇస్తాడు. ఆ విధంగా మనం రిజిస్టర్ అయితే చేయించుకోవాలి. అయితే 2014లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఇదే వ్యవస్థ కొనసాగింది. దాని తర్వాత ఈ ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి భూమి యొక్క సమస్యలు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది. ఏంది వ్యవస్థ అంటే కనుక భూమి రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ డాక్యుమెంట్లు చేతికి వస్తాయి కదా, వెళ్ళి మీరు మొటేషన్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ డాక్యుమెంట్ మన చేతికి వస్తాయి, అయిపోయా. మొటేషన్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మన భూమి ఆన్లైన్లో ఎక్కి మనకు ఆ పాస్బుక్ అనేది రావడం జరుగుతుంది. అంటే విఆర్ఓ చేతికి వస్తుంది, పిలిచి ఇస్తాడు. మొటేషన్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ సేవలో ఆటోమేటిక్గా వ్యవస్థ అనేది ఆటోమేటిక్గా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మధ్యలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అందులో ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి, కొద్దిమంది సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్యలు అంటే కనుక అలా ఎక్కించడం వలన ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి రైతులు కొద్దిమందికి భూమి తక్కువ ఎక్కడము, కొద్దిమంది ఎక్కించుకోకపోవడము, వీళ్ళ భూమి కూడా వాళ్ళు ఎక్కించుకోవడము, అంటే రకరకాల సమస్యలు. ఆ భూమిలో విస్తీర్ణం తక్కువ ఉండడము, లేకుంటే భూమి మీద విస్తీర్ణం తక్కువ ఉండడం, ఏదో ఒక కారణాల చేత, లేకుంటే సబ్ డివిజన్ కావడం, అట్లా రకరకాల సమస్యలు ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కించడం వల్ల వీళ్ళు నష్టపోతున్నారు ఆ సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళు అని చెప్పేసి వాటిని రద్దు చేయాలనుకున్న గవర్నమెంట్ కూడా అయిపోయింది. అప్పటికి అర్థమైందా? గవర్నమెంట్ అయిపోయింది. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అర్థమవుతుందా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగనే భూమి యొక్క సమస్యలను ప్రజలు తీర్చడానికి అక్కడ మళ్ళీ కొత్తగా వ్యవస్థ తీసుకొచ్చినాడు. ఇది జగనన్న భూ సర్వే అని చెప్పేసి తీసుకొచ్చినాడు. సర్వే చేయించినాడు. ఎవరి అద్దులు వాళ్ళకు చేపించినాడు. చేపించి మొటేషన్ ఎక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త పాస్బుక్లని ప్రింట్అవుట్ ఇచ్చినాడు వాళ్ళే. సర్వే గ్రామాలు అయిపోయిన గ్రామాలకు అన్నిటికీ పొలం పాస్బుక్లు అనేది వాళ్ళే ఇచ్చినారు. విఆర్ఓ వాళ్ళే ఇచ్చినారు, ప్రతి ఒక్క రైతుకి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఆ ఫోటో మీద, ఆ పొలం పాస్బుక్ మీద జగన్ ఫోటోలు, రాజశేఖర రెడ్డి ఫోటోలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి వచ్చేసి వాటిని అధికారంలోకి వచ్చి రద్దు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసి పడేసినాడు. అది లేదు. అర్థమవుతుంది కదా? ఇది కరెక్టే. దాని తర్వాత ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రధానమైన సమస్యలు అవుతున్నాయి కాబట్టి ఈ భూమి యొక్క సమస్యలను తీర్చడానికి కొత్త వ్యవస్థను తీసుకొచ్చినాడు. ఏంటి వ్యవస్థ అంటే కనుక వారసత్వం భూములు, అంటే తండ్రి యొక్క భూమి అనేది కొడుకులకు చెందాలి.
అంటే కొడుకులకు చెందాలంటే రిజిస్టర్ చేయించుకోవాలి. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకోవాలంటే అవసరం లేదు. ఏదైతే గ్రామ వార్డు సచివాలయం ఉందో ఆ సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు కదా, డిజిటల్ అసిస్టెంట్, అతని దగ్గరికి వెళ్ళి మనం రిజిస్టర్ చేయించుకోవాలి. అది కూడా ఇది ₹1,00,000 విలువ లోపు ఉంటేనే కనుక ఆ భూమి వాల్యుయేషన్, అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క భూమి రేట్ అనేది వాల్యుయేషన్ ఉంటుంది, గవర్నమెంట్ రేట్లు ఉంటుంది. మీరు కొనుగోలు చేసేటువంటి రేటు ప్రకారంగా రిజిస్టర్ చేయరు. ఏదైతే గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా భూమి ఎంత రేటు ఉంటుందో ఆ రేటు ప్రకారంగా రిజిస్టర్ చేస్తారు. దాని ప్రకారంగానే మనం సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటారు. అర్థమైందా? అయితే కనుక ₹1,00,000 లోపు ఉంటేనే కనుక ₹100 మాత్రమే, ₹100 స్టాంప్ మీద రిజిస్టర్ అయితే చేయడం జరుగుతుంది. రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మొటేషన్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా భూమి ఆన్లైన్లో ఎక్కుతుంది, పొలం పాస్బుక్ వస్తుంది. కేవలం ఈకేవైసీ ఇచ్చి సరిపోతుంది. ఎవరైతే వాళ్ళ పేరు మీద మీరు రాపించుకుంటారో, రిజిస్టర్ చేయించుకుంటారో వారు మాత్రం ఈకేవైసీ చేసి సరిపోతుంది, అంతే. అర్థమైందా? చనిపోయిన వ్యక్తి ఉంటేనే కనుక ఆ వ్యక్తి డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు అన్నీ తీసుకువెళ్ళి భూమి రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఒకవేళ ₹1,00,000 పైబడి ఉంటేనే కనుక ₹1,000 దాటుతుంది. ఈ విధంగా కొత్త వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగింది. అర్థమైందా? ఇది మనకు ఎన్డీఏ కూటమి అనేది కొత్తగా తీసుకురావడం జరుగుతుంది. ఇదంతే బాగానే ఉంది. కానీ గత గవర్నమెంట్ ఆలోచన చేసింది, అంతకుముందు ఇదే గవర్నమెంట్ ఆలోచన చేసింది, కానీ ఎక్కడా ఫలితం లేకుండా పోయింది. ఈ భూమి యొక్క సమస్యలు అనేది ప్రధానమైన కారణాలు అనేది అట్లే ఉన్నాయి. రకరకాల సమస్యలు అనేది ఇంకా వస్తూనే ఉన్నాయి, కానీ పరిష్కార మార్గం అనేది దొరకట్లేదు. మరి ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి ఇదైతే ఉందో ఈ సచివాలయంలో ఇది సక్సెస్ అవుతుందా కాదా అనేది ఒక డౌటు. ఇది తీసుకురావడం కరెక్టే, మంచి పద్ధతే. కేవలం అది కూడా వారసత్వ భూములు మాత్రమే, కొనుగోలు భూములు మాత్రం వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి, వచ్చి మొటేషన్కి అప్లై చేసుకోవాల్సి తప్పదు. వాటి గురించి అయితే చెప్పలేదు, కానీ వీటి గురించి అయితే మనకు చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి ఏం కథ అనేది వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి వాళ్ళకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర డేటా వెళ్ళిపోవాలి కాబట్టి మొత్తం సంప్రదింపులు అయితే చేస్తున్నారు. అయితే ఇది ప్రారంభించిన తర్వాత ఇందులో ఎన్ని లోపాలు ఉన్నాయనేది మనం గుర్తించాలి. ఇది సక్సెస్ అవుతుందా ప్రోగ్రామ్ కాదనేది ఒక డౌటు. కరెక్టే కదా? ఇంతవరకు అన్ని గవర్నమెంటు ఆలోచన చేసింది, కానీ సక్సెస్ కాలేదు. మరి ఇది అవుతుందా కాదా అనేది ఒక డౌటు. అయితే సంతోషమే. కాకపోతే కనుక సమస్యలు అనేది రకరకాలుగా ఉన్నాయి. ఏంటంటే కనుక భూమి మీద విస్తీర్ణం తక్కువ ఉండొచ్చు, ఆన్లైన్లో ఎక్కువ ఉండొచ్చు. మరి ఆన్లైన్లో కొద్దిమంది తక్కువ ఉండి భూమి మీద విస్తీర్ణంలో ఎక్కువ ఉండొచ్చు. ఇటువంటి సమస్యలు ఉంటాయి. కొద్దిమందికి ఒక పొలంలో సబ్ డివిజన్ కావచ్చు. అటువంటి సమస్యలు అనేది రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి సమస్యలన్నిటికీ వీటిలో పరిష్కార మార్గం అవుతుందా కాదా అనేది ఒక డౌటు. ఓకేనా? ఇది మనకు భూమి యొక్క సమస్యలు అనేది మనకు తొందరలో రావడం జరుగుతుంది రిజిస్టర్ అనేది. ఇందులో మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు డౌట్ ఉన్నా కూడా. ఓకేనా? ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్ ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ధన్యవాదాలు.